నిన్న మొన్నటి దాకా మనం మతం గురించి పెద్దగా మాట్లాడాల. అంటే అలాగంటే మనం ఆంధ్రప్రదేశ్ అంతా విశుద్ధవర్తనంతో నడుస్తుందని కాదు, కులాల గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మతం వచ్చేసింది సడన్గా. ఇంతవరకు ఆ యాంగిల్ మనం పెద్దగా ఎక్స్పీరియన్స్ అయింది ఏం లేదు. 1-2 సంఘటనలు ఉంటాయి. కానీ వెస్ట్ గోదావరి ఇన్సిడెంట్ తోటి మొత్తానికి తెర మీదకి వచ్చిన ఈ అంశంలో మరి ఎవరికి వాళ్ళు తెర వెనక ఆడే శక్తులు, తెర ముందేమో జడా శ్రవణ్ని పెట్టి జై భీమ్ పార్టీ పేరిట ఆయన చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు మన ఏలూరు సభలో. ఏంటి అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? వాసుదేవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మీరన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకి కులం బలంగా పనిచేస్తుంది, బలంగా ఉంటుంది. చర్చిస్తాం కూడా మనం, కుల ప్రభావం కూడా ఉంటుంది రాజకీయాల్లో. కానీ మత ప్రభావం, మత చర్చ, మతపరమైనటువంటి అంశాలు మన రాజకీయాల్లో లేవు. మరి ఈ రాజకీయాలు కోరుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకునేటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు ఆకివీడుకు సంబంధించినటువంటి రామాలయం ఘర్షణ కాస్త ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ లో హిందువులు క్రిస్టియన్ల మధ్య ఘర్షణ కింద అదేదో రాష్ట్ర వ్యాప్త సమస్యలాగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో కీలక భూమిక పోషిస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే రఘురామకృష్ణరాజు అని మనకు అర్థమవుతుంది. రఘురామకృష్ణరాజు రోజు మీడియాలోకి వచ్చేసి, అది సోషల్ మీడియా కానివ్వండి, మెయిన్ మీడియా కానివ్వండి, రోజు వచ్చేసి క్రిస్టియన్ల గురించి, చర్చిల గురించి, చర్చిలో పెట్టే మైకుల గురించి, పాస్టర్ల గురించి, ఇలాంటి అన్ని కూడా మాట్లాడుతూ వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ మాట్లాడటం ద్వారాగా ఆయన ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఏమిటి అని అంటే, ఆయన్ని మీడియా వాళ్ళు అడిగితే మీకు క్రిస్టియన్ ఓట్లు దూరం అవుతాయి కదా అని అంటే, వాళ్ళు ఓట్లు పోతే పోనివ్వండి, 14% ఓట్లు, నాకు 80% ఓట్లు హిందువులు ఓట్లు వస్తాయి కదా అనేటువంటి విధంగా. అంటే ఆయన ఒక క్లారిటీగా రాజకీయ పరమైనటువంటి అంశంతో, అంటే ఆయన ఓట్లకు సంబంధించిన అంశం కాదు ఇది. రఘురామకృష్ణరాజు ఏముంది, వచ్చే ఎన్నికల్లో ఎవరు సీట్ ఇస్తారో లేదో తెలియదు. ఏ పార్టీ, తెలుగుదేశం మొన్న అన్ని ఏ పార్టీ అయినా నాకు సీట్ వస్తుంది అనుకున్నాడు, బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు, జనసేన వాళ్ళు పట్టించుకోలేదు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. మరి వాళ్ళకున్న ఒత్తిడి ఏందో తెలియదు. ఈసారి తెలుగుదేశం ఆ సీట్ ఇస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇది సమస్య అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేకపోతే ఇంకోటో కాదు నేను అనుకోవటం.